హాయ్ అండి అందరికీ. గణేష్ నగర్ టీచర్ కాలనీ ఆలయంలో 4వ తారీఖు శుక్రవారం సాయంకాలం దుర్గామాత అమ్మవారికి కుంకుమ పూజ చాలా బాగా జరిగాయి. మీరు కూడా చూడండి. महाकाली महालक्ष्मी महासरस्वती ఆనందమర్పయామి. తెలిసేంతవరకు ఒక భద్రకాళంలో ఉత్సవాలు, పద్మాక్షి ఆలయంలో ఉత్సవాలు, వరంగల్లో ఉండే సుప్రసిద్ధ ఆలయాలు ఇంకేమైనా ఉంటూ కొన్నింటిలో ఈ నవరాత్రి ఉత్సవాలు ఎంతో లిమిట్గా తెలిసినంత వాళ్ళకి మాత్రమే పరిమితంగా ఉండేటువంటి రోజులు. అది ఇప్పుడు ఇంత విశ్వజాతులు ఇప్పుడు అమ్మగారు యొక్క ఇది అమ్మ అంటే ఎంత గొప్పనైనటువంటిది, అన్నీ అమ్మ నుంచే లబ్ధమైనాయి, ఇంకెక్కడి నుంచి లబ్ధం కాదు. ఏది చేసినా వాళ్ళ అమ్మ నుంచి చేయాలి కనుక అటువంటి శ్రీ అమ్మవారు భవానీ రూపిణి శ్రీ దుర్గా భవానిగా ఈ నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు ఆది పరాశక్తి జగన్మాత అందరి చేత విశ్వవ్యాప్తిలో ఉండేటువంటి సమస్త ప్రాణుల అందరి ద్వారా అర్చించబడేటువంటి ఒక ఆరాధనలు అందుకొని, ఆరాధన అంటే పూజ, మా భాషలో ఆరాధన, మీ భాషలో పూజ అందుకొని అందరినీ అనుగ్రహించడానికి వచ్చేటువంటి యొక్క అమ్మ. మరి మనమైతే పూజ చేస్తున్నాం, మరి మిగతా ప్రాణులు ఎలా పూజ చేస్తున్నాయండి, వాళ్ళు చేసింది ఎలా జరుగుతుంది అమ్మవారికి? ఒక పుష్పము విప్పుకోవడానికి ఒక వృక్షం నుంచి ఒక పుష్పం కూడా అమ్మవారి పూజకు అర్పితమైందా కాదు, అర్పించిందా లేదా? అర్పించారా?